నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. కరెక్ట్ కరెక్ట్. ఏయో పనులు తెలుసు కదా, నీకే ఆల్రెడీ చెప్పాను కదా. నడిచిపోతుంది అంతే, లైఫ్ హస్ టు గో ఆన్. గుడ్ టు సీ యు అగైన్. యా, థాంక్యూ. రైట్. మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది. అది నాకు తెలుసు. నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు. సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ అంటే లగ్నం మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు. కానీ రాశి ఓకే, నక్షత్రం ప్రకారం కూడా రాశి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు. అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతాను. మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు, సర్టిఫైడ్ జెమాలజిస్ట్ ఉన్నారు. బ్యూటిఫుల్. అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పండి సుధా గారు. మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం. తప్పక రాశి వైజ్ వెళ్దాం, ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా. తప్పకుండా. సో వాళ్ళ నక్షత్రం, సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము. బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే 12 రాశులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి. తులారాశి వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారండి? ఈ జాతకులు ఎలా ఉంటారు? ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే ఏ జమ్ స్టోన్ వేసుకోవాలి? తప్పక ఒకసారి మీ ద్వారా. తులారాశి అంటేనే మనం చూస్తాము అది బ్యాలెన్స్. తరాసు అంటే ఏంటి? ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్. అంటే ఏంటంటే ఏది మంచి ఏది చెడు అని ఈజీగా వాళ్ళు కనుక్కొని బ్యాలెన్స్డ్ గా ఉండే ఒక ఇది. ఎమోషనల్ కూడా నేను చాలా మందిని చూసాను, ఎమోషనల్ కూడా చాలా స్టేబుల్ ఉంటారు వీళ్ళు, వెరీ స్టేబుల్ పీపుల్. అంటే ఏంటంటే అన్నిటికీ ఉద్రేకత అనేది కొంచెం ఉండదు, అంత ఎక్కువ ఉండదు. రాశి అయినా లగ్నమైన లగ్నం కూడా వర్తిస్తుంది. ఉన్నారు మాకు, నా కొడుకే ఉన్నాడు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ శని ఏమో ఉచ్చస్థితి, ఎగ్జాల్ట్ అవుతారు. అంటే ఏంటి? ఫిలాసఫికల్ నేచర్ అనేది వీళ్ళకి ఉంటుంది. అదొకటి కాకుండా న్యాయవాదులు మనం చూసామంటే, లాయర్స్ కానీ కోర్ట్ కానీ మనం చూసామంటే బ్లాక్ కలర్, బ్లాక్ ప్లస్ గంతలు కట్టుకుని ఉంటుంది. అంటే బ్లైండ్ బట్ తరాసు ఉంటుంది. అంటే ఏంటి? అది మైండ్ కదా, కళ్ళతో ఏం మనం ఫిజికల్ గా చూడనప్పుడు సో అంత ఇది ఉంటుంది అనమాట. ఇంట్యూషన్ కూడా ఉంటుంది. నేను అది కూడా గమనించా చాలాను. సో ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటే ఇంకేం కావాలి? బ్యాలెన్స్డ్ పీపుల్ అంటే ఇంకేంటి? హెల్త్ బాగుంటుంది వాళ్ళకి, ఫైనాన్సెస్ బాగుంటాయి, ఇంకేం కావాలి వాళ్ళకి? రెండు బాగుంటాయి. ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోగలరు ఏదైనా సరే. అంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి కావాల్సిన మళ్ళీ రాబట్టుకుంటారు. సైలెంట్ గా ఉండి చేసుకునే వాళ్ళు మనం చెప్తూ ఉంటాం కదా, కామ్ గా ఉండి చేసుకుంటారు కొంతమంది, ఎక్కువ తెచ్చుకోకుండాను. చూసాను కూడా నేను, ఇది లగ్నం కూడా చూసాను, రాశి కూడా చూసాను. అసలు రైజ్ అవ్వరు అనమాట తొందరగా. కోపం వస్తే పట్టుకోలేము, కానీ కోపం అనేది అంత ఈజీగా రాదనమాట. పోన్లే అని హ్యాపీ గో లక్కీ టైప్ పీపుల్ లాగా అనిపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ స్వీట్ పీపుల్ అయితే చాలా అంతే. అండ్ ఆల్సో చాలా హ్యాపీగా ఉంటుంది. అదే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అన్నట్టు ఉంటుంది అనమాట, అంటి ముట్టనట్టు కొంచెం. అండ్ మనకి తెలుసు కదా, ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడే అయ్యాడు మళ్ళా. సో నువ్వు ఇందాక చెప్పినట్టు అంతే, చాలా స్వీట్ పీపుల్. అందంగా ఉంటారని అనుకోవచ్చా? చాలా బాగుంటారు. శుక్రుడికి సంబంధించిన శుక్రుడు అంటే అంతే కదా. ఎక్కువ మన శుక్రుడికి అందం ఒకటి కాకుండా మనం ఆకర్షణ చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఆర్ట్ ఎక్కువ చెప్పుకుంటాం. ఆర్ట్ అనేది ఏంటంటే ఇది కెన్ బి ఎనీథింగ్, ఎనీ హాబీ. అంటే ఏంటి? ఏదైనా అవ్వచ్చు. ఫోటోగ్రఫీ అనుకోవచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మనకి ఇప్పుడు ఆర్ట్ రంగంలో పెయింటింగ్ అనుకోవచ్చు. ఏదైనా హాబీ అంటే ఏంటంటే హోమ్ డెకరేషన్ అవ్వచ్చు, చిన్న చిన్నది. అండ్ ఏదో ఒక దాంట్లో ఒక టచ్ అనేది ఉంటుంది అనమాట. హోమ్ డెకార్ పెద్ద సబ్జెక్ట్, గార్డెనింగ్ అవ్వచ్చు. సో ఎన్నో ఉంటాయి. అందంగా తయారవ్వాలి, లేకపోతే డ్రెస్ కాంబినేషన్, ఇప్పుడు శారీ కాంబినేషన్, బ్లౌజ్ కాంబినేషన్స్ ఎన్ని వచ్చేస్తాయి ఇప్పుడు, అది కాంబినేషన్స్ ఇవన్నీ. అంటే కలర్ ఇది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా. సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి అదే కదా మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఏ కలర్కి ఏ కాంబినేషన్ వేసుకుంటే బాగుంటుంది. ఈవెన్
పెయింటింగ్ ద వాల్ అయినా సరే, ఇంకోటి అయినా సరే, ఇవన్నీ తెలుస్తాయి కదా. Right. సో ఇవన్నీ ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ప్లస్ ఆర్టిస్టిక్ పీపుల్ అని చెప్పొచ్చు అనమాట. రైట్. అలాగే ఏంటంటే ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్, నేను లాయర్స్ చూసా చాలా దీంట్లో. చాలా మంది లాయర్స్, జడ్జెస్, సివిల్ దీనికి అంటే మనుషులతో పనిచేసేవాళ్ళు పెద్ద, ఎందుకంటే శని ఉచ్చం నేను ఇందాక నుంచి చెప్తున్నాను కదా ఇక్కడ. ఎక్కువ మనుషులతో పనిచేసేది, ఎక్కువ మనుషులతో అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్వు చేసేది, రిజల్ట్స్ ఇచ్చేది, వాళ్ళకి చెప్పేది. ఈ రాశిలో చాలా మందిని చూస్తూ ఉన్నాను. ఆన్ దట్ నోట్ అంటే సన్ ఇక్కడ నీచబడతారు కదా, మరి ఎట్లా ఉంటుంది ఒకవేళ సన్ ఒకవేళ ఇక్కడ ఉంటే ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు? సన్ నీచపడితే ఏంటంటే కొంచెం వాళ్ళు పైకి రానివ్వరు ఎవరైనా. అంటే ఏంటంటే షైన్ అవ్వనివ్వరు అని చెప్పాలి. కానీ మా ఇంట్లోనే ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు. నీచమంగ రాజయోగం, సన్ నీచం. నవంబర్లో నీచం అవుతుంది. నవంబర్లో పుట్టారండి నీచంలోనే ఉంటుంది. నీచమంగ రాజయోగం మనకి ఇండియాకి ఆడారు, ఏం చెప్తాం. సో అలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ బికాస్ ఇట్స్ నీచం ఆర్ ఉచ్చం, ఇట్ మీన్స్ సంథింగ్ బట్ ఇట్ డజంట్ మీన్ ఎవ్రీథింగ్. కొంత రోల్ ఉంటుంది అంతే. సో కొంత రోల్ ఉంటుంది. రోల్ లేకుండా మనం ఏది నెగేట్ అయితే చేయలేము. బట్ ఏంటంటే దానికి మళ్ళా పరిహారం చేసినప్పుడు, దానికి మళ్ళా ముందుకు సాగాలి దీంట్లో అన్నప్పుడు తప్పక పరిహారం, ఈ జమ్ రెమెడీ కానీ లేకపోతే పూజలు కానీ ఇవన్నీ చేసినప్పుడు తప్పక ఏంటంటే వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ ఇంకోటి చెప్పాలంటే నీచం, సన్ నీచం అయినప్పుడు మార్స్ కలిసాడంటే తప్పక ఆయన ఏదో స్పోర్ట్స్ ఆడతారు, వాళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు. ఏదో ఒక ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం కానీ లేకపోతే ఒక పద్ధతిగా చేసే దాంట్లో ఉండరు. అంటే ఇంత జీతమే వస్తుంది అనుకునే దాంట్లో ఉండరు అనమాట. ఉండలేరు, ఉండరని కాదు, ఉండలేరు అది. సో దానికి తోడు మనకి దశావిశేషాలు రావాలి. అన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు, ఈ మూడు కరెక్ట్గా వచ్చినప్పుడు అప్పుడే మనం అంటాం అది మంచి జాతకం అని. సో ఆ మంచి జాతకానికి మనం ఈ జెమ్ రెమెడీ కానీ లేకపోతే వేరే రెమెడియల్ మెషర్స్ కానీ చేకూరిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఇలా ఏ రెమెడీస్ చేసుకోవాలి, ఏ జమ్ వేసుకోవాలి? వీళ్ళకి వజ్రం 20 cents పైన, క్యారెట్స్ కాదు. ఎందుకంటే 1 carat ఇప్పుడు 1 లక్ష ఇంకా ఎక్కువ. ఇప్పుడు కోర్టు ఒక ఆయన కొన్నట్టు మొన్న 4 లక్షలు పాలిటిషియన్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర, ఐ థింక్ 40 కోట్లు. సో సెన్స్ లోనే చెప్తారు కాదా, అందరికీ అందుబాటులో ఉండాలి కదా. సో 40 కోట్లు కొన్నాడంటే ఒక 4 carats 5 carats అంటే అంత క్లారిటీ ఉంటుంది అనమాట. సో అందుకని స్టోన్స్ ఏంటంటే మనం చూడగానే మనం చెప్పేయలేము, అదొక సబ్జెక్ట్ కదా. సో జమాలజిస్ట్ దగ్గర తీసుకుని అలాగే సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే మనం చూసామంటే ఈ వజ్రం వేసుకునే వాళ్ళు కొంతమంది ఫ్యామిలీస్ అవాయిడ్ చేసేస్తారు, అది కూడా నేను చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి పడదంటారు. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఆ జెమ్స్ ది పవర్ అంత అనమాట. సో మనకు కరెక్ట్గా ఇవ్వాలి, అది కరెక్ట్గా ఇవ్వాలి అనేది మన బాధ్యత. కానీ వాళ్ళు వచ్చి మన దగ్గర జాతకం పరిశీలించుకున్నప్పుడు కరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా. అందుకనే ప్రిస్క్రైబ్ చేస్తామని చెప్పాను నేను. సో ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళు వేసుకుంటే తప్పక బాగుంటుంది. ఈ మధ్యన ఏంటంటే నేను మీరు పర్స్లో కూడా పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అంటే అందులో ఎక్కింది, ఇదివరకు అయితే వేసేసుకోండి అని చెప్పేవాళ్ళం. మీరు రింగ్ వేసేసుకున్న తర్వాత మీకు పడలేదంటే కుదరదు కదా, మళ్ళీ తీసి పెట్టండి, మీరు చూసుకోండి ఎలా ఉంది, చెక్ చేసుకుని చేసుకోండి అని చెప్పడం కూడా జరుగుతుంది ఈ మధ్యన. సో ఇంత చేస్తే గానీ ఒక జమ్ ఇవ్వడం అనేది జరగదు అనమాట. రెమెడీస్ ఏం చేసుకోవచ్చండి? ఇంకా పూజలు అంటే లక్ష్మీదేవికి నేను అందరికీ అదే చెప్తాను. మనకి ఈజీగా అందుబాటులో ఉన్నది వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. వీళ్ళేంటి ఎస్పెషల్లీ దుర్గాదేవికి చేసుకోవడం మంచిది, ఎందుకంటే తొందరగా పనులు అయ్యే ఛాన్సెస్. అలాగే దుర్గా చాలీస చదువుకోవచ్చు మంగళవారం లేకపోతే శుక్రవారం కూడా ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిది. యాక్చువల్గా రెడ్ లోటసెస్ చెప్తాం మనం, అది లేని పక్షాన రోజెస్ కానీ లేకపోతే హైబిస్కస్ ఫ్లవర్స్ కూడా తీసుకుని చేసుకోవచ్చు. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.